అందరికీ నమస్కారాలు. ఈరోజు మన రంగారాయుడు చెరువు దగ్గర ఎస్ఆర్ డ్యాన్స్ అకాడమీ ఒకటి ఈరోజు ఓపెన్ చేసాం. అదేవిధంగా మన సంతనూతలపాటి శాసనసభ్యులు విజయ్ గారు, మన మురళి గారు, సురేష్ గారు పెద్దలంతా కూడా ఈరోజు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని చైతన్య, రామ్ సాయి వీళ్ళిద్దరు కూడా డ్యాన్స్ కోచింగ్ ఇవ్వటం, అదేవిధంగా వెయిట్ లాస్కి కానీ లేకపోతే ఇప్పుడుండే బయట ప్రోగ్రామ్స్కి యాక్టివ్గా చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ 30 మందితోటి ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారని చెప్పారు. అలాంటిది మంచిది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇలాంటి డ్యాన్స్ లేకపోతే ఇట్లాంటి యాక్టివిటీస్, ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అవసరం. మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి కానీ ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక మంచిది ఈరోజు ఇక్కడ పెట్టారు. తప్పకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా డ్యాన్స్ క్లాసెస్కి రావటం, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవటం, అదేవిధంగా ఈవెంట్స్ కూడా కొన్ని పోతూ ఉంటారు. వీళ్ళు ఈవెంట్స్కి కూడా వీళ్ళు మంచి డ్యాన్సర్స్ కూడా అంతా ఉన్నారు. వాళ్ళని కూడా ఇక్కడ బుక్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఈరోజు పెట్టినందుకు వారందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళది బాగా జరగాలని కూడా ఈరోజు ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఒంగోలులో ఒక డ్యాన్స్ అకాడమీ, ఎస్ఆర్ అకాడమీ స్టార్ట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎస్ఆర్ అకాడమీ మంచి డ్యాన్స్ క్లాసెస్, అదేవిధంగా ఒక డ్యాన్స్ నేర్పడమే కాకుండా వెయిట్ లాస్, ఎక్సర్సైజ్ కూడా ఇక్కడ క్లాసెస్ తీసుకుంటున్నారని మాకు చెప్తా ఉన్నారు. దానికి స్పందన కూడా బాగుందని ఇక్కడ అందరూ చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా అనేక కల్చరల్ ఈవెంట్స్లో దానికి ట్రైనింగ్ చేయటము, డాన్సర్స్ని తయారు చేయటము ఈ అకాడమీ కూడా చేస్తుందని చెప్పారు. ఇప్పుడున్న కాలంలో ఎక్కడైనా కానీ ఏ బర్త్డే ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి ఈ డ్యాన్స్ ఈవెంట్స్ బాగానే ఉన్నాయి. సో వీళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళందరికీ కోచ్ చేసి అదేవిధంగా చిన్నపిల్లలకి అందరికీ డ్యాన్స్ నేర్పటము ఈ ఎస్ఆర్ అకాడమీ చేస్తుందని మాకు వాళ్ళు ఇంకా రాబోయే కాలంలో మంచిగా చేయాలని కోరుకుంటూ ఇక్కడ కృష్ణ చైతన్య అండ్ రామ్ సాయి వాళ్ళిద్దరికీ కంగ్రాచులేషన్ చెప్పు. రాబోయే కాలంలో ఈ డ్యాన్స్ అకాడమీ బాగా గ్రో కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రంగారెడ్డి చెరువు దగ్గర ఎస్ఆర్ డ్యాన్స్ అకాడమీ చైతన్య ఆధ్వర్యంలో ఇవాళ ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే సంతనూతలపాటి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ డ్యాన్స్ ఒకటే కాదు, ఈవెంట్స్ కూడా వీళ్ళు చేస్తారు. అలాగే మన దగ్గర మన ప్రకాశం జిల్లాలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళని వినియోగించుకోవాల్సిగా కోరుతున్నాం. వీళ్ళలో మన జిల్లాలో మంచి కళాకారులు ఉన్నారు, అలాగే మంచి డాన్సర్లు ఉన్నారు. బయట నుంచి కాకుండా వీళ్ళని ప్రోత్సహించవలసిందిగా నేను అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు ఒంగోలులో రంగారాయుడు చెరువు దగ్గర మీరవాళ్ళ బేకరీ పక్కన ఎస్ఆర్ డ్యాన్స్ స్టూడియో అనే స్టూడియో ఓపెన్ అయింది. సో ఈ స్టూడియోలో జుంబా అరబిక్స్, మాస్, వెస్టర్న్, ఆల్ స్టైల్స్ నేర్పిస్తారు. కొరియోగ్రాఫర్ వచ్చేసి మన లక్కీ. ఇంకా మీకు మ్యారేజ్ ఈవెంట్స్, ఫెస్టివల్ ఈవెంట్స్, బర్త్డే ఈవెంట్స్ ఏమైనా ఉన్నా సరే వీళ్ళు కండక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ కంటెస్టెంట్స్ డీకి వెళ్ళాను మామూలుగా సైడ్ డాన్సర్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏంటంటే మనకంటూ ఒక పేరు రావాలి. చైతన్య మాస్టర్ ఉన్నాడు కదా, ఆయన అంత కావాలి. ఆయనకు చాలా మంది ఫుడ్ పెట్టాడు, చాలా మందికి లైఫ్ ఇచ్చాడు అనమాట. మనం కూడా అలా ఇవ్వాలని ఒంగోలు వచ్చాను. మా వేరే అతని కాడ సైడ్ డాన్సర్ కానీ చేరాను. ఆ నుంచి వచ్చేసి చిన్నగా సైడ్ డాన్సర్ నేర్చుకుంటా ఒక ఒంగోలులో మెయిన్ లీడ్గా మారాను. నాకంటూ ఒక పేరు తెచ్చుకున్నాను. పేరు తెచ్చుకోగానే నేను కూడా ఒకరిలాగా అవ్వాలి. ఇప్పుడు పెద్ద జానీ మాస్టర్ ఉన్నాడు, శేఖర్ మాస్టర్ ఉన్నారు, అలా అవ్వాలి. సినిమాలో కూడా మనకు చిన్న కొరియోగ్రాఫర్ వచ్చిద్దామని మన ఆశ. అందుకోసం మనం ఎదగాలంటే మనకు మనీ కావాలి. దానికోసం ఏం చేశానంటే ఈవెంట్స్ అని చిన్నగా స్టార్ట్ చేశాను. బర్త్డే అని, సంగీత్ అని ఇలాంటివి కొన్ని పెట్టుకొని, అలాగే వచ్చిన మనీతో కొంచెం దాచుకొని కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకొని క్లాస్ పెట్టుకున్నాను. దీన్ని మాత్రం నాకు ఎస్ఆర్ టీమ్ అని ఒకటి ఉంది.
వాళ్ళు కూడా నాకు చాలా సిద్ధు కానీ హేమంత్ కానీ రితిక్ కానీ మా సిస్టర్ సుధీర్ అని వీళ్ళంతా నాకు చాలా హెల్ప్ చేశారు. అందులో రామ్ సాయి అన్న కూడా చాలా హెల్ప్ చేశారు. ఇంత హెల్ప్ చేసినందుకు అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నాకు దీనికి వచ్చినందుకు జనార్దన్ గారికి, విజయ్ కుమార్ గారికి, అన్న మురళీకృష్ణ గారికి చాలా ధన్యవాదాలు. అడగంగానే వచ్చినందుకు.